నేను తెలంగాణలో హార్డ్ కోర్ తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఉద్యమాల కిలాలు పుట్టిన వ్యక్తిని. ఓకే, మనం అందరినీ గో బ్యాక్ అనుకుంటూ పోతే మన వాళ్ళు బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? మనకు మన దుబాయ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? మన ముంబైలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? మన సూరత్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు గో బ్యాక్ అంటే మనం ఎక్కడికి పోతాం? గుజరాతీస్ మీరు గో బ్యాక్ అంటే సూరత్ లో సిచ్యువేషన్ ఏంటి, లేదా భీవండిలో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, థానేలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ముంబైలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, దుబాయ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్, ఆంధ్రాకు సంబంధించి అంటే నీళ్లు నిధులు నియామకాలు అన్నావు. నీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో మార్వాడి వాడు ఏమన్నా పోటీ వస్తున్నాడా? ఇప్పుడు పాయింట్కి వచ్చారు ఎగ్జాక్ట్ భరత్ గారు. మా వృత్తులు మాకు నీళ్ళేం రాజస్థాన్ వాడు తీసుకుపోవట్లే, పెట్టుబడులు ఇక్కడైతే నీళ్లు తీసుకుపోవట్లే. వాళ్ళేం రాజస్థాన్ నీళ్ళేం పోతలేవు. నియామకాలు ఉద్యోగాల్లో మార్వాడి వాళ్ళేం పోటీ పెట్టలే. వాళ్ళు మొత్తం గో బ్యాక్ అంటే తెలంగాణ ఎకానమీలో వాళ్ళు వందల సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మనం తెలంగాణలో కలుపుకున్నామా వాళ్ళను? మన వాళ్ళు కాదని ఎక్స్క్లూడ్ చేద్దామా? భరత్ గారు పెట్టుబడి ఇక్కడ పెడతా ఉన్నారు. ఈ నేల మీద పుట్టిన మార్వాడి అన్న, ఈ నేల మీద పుట్టినటువంటి మార్వాడి అక్కకు ఈ నేల మీద ఇక్కడ ఉన్నటువంటి కులాల మీద ప్రేమ ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ప్రేమ ఉండాలి, మెజారిటీగా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని ఏ కంపెనీలలో ఎంతమంది ఉన్నారు లెక్కలు బయటికి తీయండి, స్థానికస్తులకే ఉపాధి అవకాశాలు కల్పించండి అని మేము ప్రభుత్వాలతో మాట్లాడుతుంటే వీళ్ళని గో బ్యాక్ అంటున్నారు, వాళ్ళని గో బ్యాక్ అంటున్నారని ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించి ఎందుకు సార్ ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తారు మా మీద? తప్పు కదా. మేము ఎవరిని గో బ్యాక్ అంటారు. ఇప్పుడు భావోద్వేగాల నుంచి కొన్ని నినాదాలు పుట్టుకొని వస్తాయి సార్. అంత మాత్రాన ఉద్యమాన్ని తప్పు పట్టాలి, వీళ్ళని వెళ్ళిపోమన్నారు, వాళ్ళని ఎక్కడికో చర్చను తీసుకొని పోతాము, సమస్యను పక్కదో పట్టిస్తామని అంటే కరెక్ట్ కాదు సార్. వాళ్ళ పక్కన రాజకీయ పార్టీలు చేరమనండి, మాకేం బాధలేదు. ఇప్పుడు భరత్ గారు నన్ను సంపుతారంట, పొడుస్తారంట, నరుకుతారంట, అమనా బూతులు తిడతా ఉన్నారు. పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి నన్ను చంపుతామనడం, మీకే కాల్ రికార్డ్స్ పంపించాను కదా, మీ ఛానల్ కూడా వచ్చాయి కదా. ఇది కరెక్టే నా? ఇది సంస్కారమా? తెలంగాణ బిడ్డలు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎవరన్నా చంపారా, ఎవరన్నా తిట్టారా, ఎవరన్నా కొట్టారా, పల్లెత్తు మాట ఏమన్నా అన్నారా? మా హక్కుల కోసం గలాలు వినిపించాం కదా. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సీమాంధ్ర పాలకుల ముందు పెట్టాం కదా. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ కోసం కొట్లాడాం కదా. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని కులాలు ఏకమయ్యి మా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంటే ఎక్కడికో ఆ దేవుడని ఈ దేవుడని ఎందుకు సార్ ఇలా చర్చ? దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళా దేవుళ్ళ గురించి మాట్లాడితే హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడద్దు. సమస్య పైన మాట్లాడదాం. మీరు డిబేట్ మీరు మీ ఛానల్ మీకు మార్వాడి కమ్యూనిటీ గురించి, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడితే మీరు మైనారిటీ సెంటిమెంట్ ఎత్తారు, మెజారిటీ సెంటిమెంట్ కూడా అంతే. అర్థమైందా? హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. హిందూ పండుగలు కించపరిచే ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. దేవుళ్ళ ప్రస్తావన తీయకూడదు సార్. దేవుళ్ళ ప్రస్తావన తీయకండి. నేనేమంటున్నా, మౌలిక సదుపాయాల గురించి మాట్లాడండి, ఉపాధి అవకాశాల గురించి మాట్లాడండి, వ్యాపారాల గురించి మాట్లాడండి, భూముల గురించి మాట్లాడండి. ఈ రోజు తీయండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎన్ని దుకాణాలు ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తా ఉన్నారు, ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి ఎన్ని కార్పొరేషన్ నిధులు ఇచ్చి ప్రభుత్వాలను వాళ్ళు ఎంకరేజ్ చేశాయి అనేటువంటి లెక్కలు బయటికి తీయండి.